సిటీ న్యూస్ కి స్వాగతం. పేదల సంక్షేమమే ధ్యేయంగా నడుస్తున్న ప్రభుత్వానికి భారత రాష్ట్ర సమితి నాయకులు విమర్శించడానికి ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఖండించారు. ఓడిపోయి నిద్రపోయి ఇవాళ లేచి వచ్చి మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. వారి పాలనలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారా, రేషన్ కార్డు ఇచ్చారా, బస్సు ప్రయాణం చేయించారా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. గతంలో మాజీ సీఎం కేసీఆర్ ఈ ప్రాంతంలో గోదావరి జలాలు తీసుకువస్తానని 2.5 లక్షల ఎకరాలకు నీరు అందిస్తామని, ప్రతి ఎకరానికి నీరు అందేలా చూస్తామని శంకుస్థాపన చేసి అడ్రస్ లేకుండా వెళ్లారన్నారు. తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. ఈ రోజు బీఆర్ఎస్ సమావేశంలో ఎమ్మెల్సీలు తాతా మధు, రవీందర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి విమర్శించడానికి ఎమ్మెల్యే ఖండించారు. ఇల్లందు బస్సు డిపో 5 బస్సుల నుంచి ఈ రోజు 37 బస్సులకు పూర్తి స్థాయి డిపో మేనేజర్ కేటాయింపు జరిగిందని, వారి హయాంలో 5 బస్సులు 5 ఉద్యోగులు మాత్రమే ఉన్నారన్నారు. వచ్చినటువంటి మాజీ కౌన్సిలర్ వచ్చింది, నాయకులు వచ్చింది, తాజా మాజీలు చాలా మంది. అన్న సీన్ అన్న కొద్దిగా అడిగారు. ప్రింట్ మీడియా మిత్రులకు నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు జరిగినటువంటి బీఆర్ఎస్ సమావేశాలు తాతా మధు గారు, తచ్చపల్లి రవీంద్ర గారు, మాజీ ఎమ్మెల్యే ఎల్పీ నాయక్ గారు, ఇండిగల్ నాయక్ గారు కాంగ్రెస్ పార్టీ మీద బురదల్లి అంశాలు కొన్ని మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం మొత్తం నిరంతరం పేద ప్రజల కోసం ఆలోచన చేసి మంత్రివర్గంతో పాటు గౌరవ ముఖ్యమంత్రి గారు ఓ చక్కటి ప్రణాళికబద్ధంగా ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చే కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని ముందుకు పోతున్న ప్రభుత్వం రైతుల కోసం ఆలోచన చేశారు. రైతులకు కావాల్సినటువంటి సంక్షేమ పథకాలను అందజేసే కార్యక్రమం చేశారు. వారి ప్రభుత్వంలో ఒరేస్తే ఊరి అని చెప్పి ఆనాడు ముఖ్యమంత్రి రైతాంగానికి శాపం పెట్టి ధాన్యం పండకుండా చేసినట్టు పరిస్థితి. అదే ఈరోజు వారు రైతులకు అన్యాయం చేస్తున్నారు, రైతులకు మద్దతు ధర ఇవ్వలేదు, రైతులకు ఎరువులు ఇస్తలేరని చెప్పి పిచ్చి పిచ్చి ఆరోపణలు చేసి ప్రజల విప్పు కోసం ప్రయత్నం చేసే భాగంలో ఈనాటి ప్రెస్ మీట్ జరగడం జరిగింది. చాలా విడ్డూరంగా ఉంది. వీళ్ళు మాటల్లో ఒక్కళ్ళు కూడా రైతు కాదు. తాతబద్దు రైతు కాదు, దిండిగల రాజేంద్ర రైతు కాదు, తక్కెలపల్లి రవీంద్ర రైతు కాదు, మరి అక్కడ ఉన్నటువంటి లక్ష్మీ సురేందర్ కూడా రైతు కాదు. 100 ఎకరాలు ఉన్నా కూడా 1 ఎకరం కూడా సాగు చేయదు. నేను రైతు, నేను గ్రామాలకు వెళ్తే రైతులు చెప్తారు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏమి ఇచ్చిందని. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతుల మేలు కోరి చాలా కార్యక్రమాలు చేశారు రైతాంగానికి. ఆనాడు కేసీఆర్ రైతులకు ఏం చేయకపోయినా చేసినట్టు ఒక డ్రామా క్రియేట్ చేసి యాక్షన్ చేసి రైతుల మద్దతు తీసుకొని 2 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం గురించి ముఖ్యంగా మాట్లాడారు. ఈరోజు ఏమంటున్నారు వాళ్ళు, తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాలు చేసినాం, తెలంగాణ రాష్ట్రం తెచ్చినట్టు తెలంగాణ రాష్ట్రం రైతాంగాన్ని మోసం చేస్తున్నారని చెప్పి చివరి గింజ గారు కొంటామని చెప్పి ప్రమాణ పూర్తిగా చెప్పాం. అదే పద్ధతిలో కొంటున్నాం మేము. ఈరోజు ఒక్క గింజ కూడా వదిలేలే. వర్షం పడ్డా తడిసిపోయినా ప్రభుత్వమే మద్దతు ధరిస్తూ ధాన్యానికి బోనస్ ఇచ్చే కార్యక్రమం చేసినాం పెద్ద ఎత్తున. మొన్న బండెడు మొక్కలు విపరీతంగా పంటేస్తే ఒక్క మొక్క గింజను కూడా వదలకుండా ప్రభుత్వం కొనుగోలు చేసి తడిసిపోయిన మొక్కను కూడా కొని వాళ్ళకి 2400 మద్దతు ధరించే కార్యక్రమం చేసినాం. దాని ఎంత కమ్మా మేము, ప్రభుత్వం ఎంత కమ్మింది, 2000కి అమ్మింది. 400 కొన్ని కోట్ల రూపాయలు లాస్ అనేదే. పేద రైతాంగం, పేద ప్రజలు వారికి న్యాయం చేయాలి, ఆనాడు మాట ఇచ్చాం, మాటను నిలబెట్టుకుందనే ఒక లక్ష్యంతో ఈనాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో పనిచేస్తూ ఉంది. ఇకపోతే ఏమి ఇచ్చారంటారు,
మీరేమి ఇచ్చారు? ఆనాడు ఆ ప్రభుత్వంలో ఏమి ఇచ్చారు? కేసీఆర్ ఏం చెప్పారు? ఏమి ఇచ్చారు? పేదలకు రేషన్ కార్డు ఇచ్చావా? పేదలకు ఉచిత బియ్యం ఇచ్చావా? రేషన్ బియ్యం ఉచితంగా ఇచ్చావు మీరు. దేశం మొత్తం లెక్క లేదు. ఒక తెలంగాణ రాష్ట్రం మాత్రమే ఉచితంగా పేద ప్రజలందరూ కూడా బియ్యం ఇచ్చే కార్యక్రమం చేస్తారు. పేదోడికి ఏం కావాలి? కూడు గుడ్డ గుడిసె, ఈ మూడు ఇస్తున్నాం మేము. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాం, ఇందిరమ్మ చీరలు ఇచ్చాం, ఉచిత బియ్యం ఇచ్చాం, ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. అంటే ఈనాడు కరెంటు ఉచితంగా ఇస్తలేరు, పేదలందరూ ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి మీరు వేదిక మీద మాట్లాడారు. వారు ఎవరైనా వాళ్ళు మాట్లాడిన వాళ్ళు ఏమైనా పేదల దగ్గర పోయి మాట్లాడారా? వేదిక మీద కూర్చొని మాట్లాడారు. గ్రామాలకు పోయి తెలుసుకో, ఉచిత కరెంట్ వస్తుందా లేదా? ఉచిత కరెంట్ నువ్వు ఇవ్వాలి, నీ తాత ఇవ్వలే. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు ఉచిత కరెంట్. తొలి సంతకం పెట్టాడు ఉచిత కరెంటు మీద. పేపర్లు అందరికీ తెలుసు ఉచిత కరెంట్ ఎప్పుడు వచ్చింది. రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చాం, గ్రామాలు ఇచ్చాం. ప్రతి పేదవాడు కూడా ఉచిత కరెంట్ ఇచ్చే కార్యక్రమం చేశాం. మరి కనకయ్య మరి ఆనాడు బీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ గెలిచి బీఆర్ఎస్ పార్టీలో వచ్చాడని చెప్పి తాత మధు గారు, అదే ఎమ్మెల్సీ తక్కలపేరు రవీంద్రరావు గారు, వారేదో ఆగారు. వారు అంటే వారు ఈ ఊరులు కాదు కదా. నేనేం డిమాండ్ పెట్టి చేశా? తెలంగాణ రాష్ట్రం వచ్చింది, కొత్త రాష్ట్రంలో ఎల్లందు ప్రాంతంలో ప్రాజెక్టులు లేవు, పరిశ్రమలు లేవు. ఇక్కడ పేద రైతాంగం ఉంది, వీళ్ళకి నీరు కావాలని ఒక లక్ష్యంతో పార్టీ బారి సీతారాం ఇస్తా అని ఒప్పుకుంటేనే నేను పోయా. మరి ఆ రోజు మీరందరూ చూశారు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు వచ్చి కేసీఆర్ గారు ఫౌండేషన్ వేసి ఇక్కడ పేదోళ్ళందరూ కూడా 2,50,000 ఎకరాలకి నీరిస్తా, గోదావరి జలాలు తెచ్చి మీ కాళ్ళ ముందు పోస్తా అని చెప్పి మాటలు చెప్పి ఆ రోజు నన్ను మోసం చేశారు వాళ్ళు. మీరంగా తెలిసిన విషయం. పెద్ద ఎత్తున ఆ రోజు సమ్మక్క జాతర జనం లేకపోయినా జనం తరలిచ్చి, నా నియోజకవర్గ జనాన్ని తరలిచ్చి ఒక సభ పెట్టి ఆ సభలో ఆయన మాట్లాడే మాటలు అవి. కనకయ్య గారు నీ దగ్గర ఉన్న రైతాంగం మొత్తం కూడా ఆర్థికంగా పెరుగుతారు, ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తా, ప్రతి బీడిముకు నీరిస్తా అని చెప్పి మాటలు చెప్పి మరి వెళ్ళిపోయింది. ఇప్పటిదాకా అడ్రస్ కనపడలే. ఇక్కడ సీతారామ లేదు. వారం టైంలో అది ఎట్టేటో పోయింది, అది ఉండోళ్ళకి పోయింది తప్ప ఇక్కడ పేదోళ్ళకి రాలే నీళ్ళు. ఇలాంటి చాలా కార్యక్రమాలు తీసుకున్నారు. ఏది ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం పేదోడికి ఇల్లు ఇస్తానది ఎక్కడిచ్చారు? ఈ ప్రభుత్వం ఇస్తుంది ఇందిరమ్మ ఇల్లు. ఆనాడు 4 ఇళ్ళు ఇచ్చారు. ఆ ఇల్లు అక్కడే ఉన్న మీరు చూసే ఉంటారు. ఒకసారి ఫోటో తీసి మా ఇల్లు ఫోటో ఆ ఫోటో పెట్టండి. వాటిని కూడా ఇప్పుడే నేనే కట్టిస్తాను, నిర్మాణం చేపిస్తాను. ఈ ప్రాంతం అప్పుడు అరిపినప్పుడు అభివృద్ధి అయింది, లేకపోతే కాలేదన్నారు. వారు చేసిన అభివృద్ధి ఇదే కనబడుతుంది. ఇదంటే నేనే చేశాను. ఏది ఈ డివైడర్ సంటలు అయింది. నేను ఎప్పుడే డివైడర్ కట్టించిపోయా, లైట్లు పెట్టలే, అప్పుడు ఓడిపోయాను. అంటే ఒక 6 నెలల ముందు ఎన్నికలు పెట్టాడు కదా, 125 కోట్లు తెచ్చప్పుడు మున్సిపాలిటీకి. అది వివిధ ప్రాంతాల్లో పని జరిగింది. ఆ పని రూపం ఇప్పుడు కనిపిస్తుంది. మరి ఆమె కట్టించింది. మరి ఆమె వచ్చిన తర్వాత సేవలాల్ బిల్డింగ్ అన్నది, అంబేద్కర్ బిల్డింగ్ అన్నది, తర్వాత ఈడేదో ఇది రైల్వే బ్రిడ్జ్ దగ్గర ఏం బ్రిడ్జ్ ఏమంటారు, కమ్యూనిటీ హాల్ అన్నది. ఇవన్నీ నిర్మాణ దశలో ఆగిపోయింది. రూపాయి లేదు, కాంట్రాక్టర్ 10 రూపాయలు ఇవ్వలే. ఇవ్వకుండా వాళ్ళు చేసి సగం వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను చేస్తున్నాను, నేనే బడ్జెట్ శాంక్షన్ చెప్పింది. ఆ 3 బిల్డింగ్లు, సేవలాల్ బిల్డింగు, అంబేద్కర్ బిల్డింగు, తర్వాత కోర్టు అవతల ఒక బిల్డింగ్ ఉంది, ట్రైనింగ్ సెంటర్ ఏదో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అంట. ఇవన్నీ కూడా వాళ్ళు వదిలేసిన పనులు. ఈడ శంకుస్థాపన చేశారు. ఎక్కడ? ఫిష్ మార్కెట్ కాదు, ఫిష్ మార్కెట్ కూడా శంకుస్థాపన సగం వదిలేసి డబ్బులు లేక. అక్కడ కరెంట్ ఆఫీస్ దగ్గర ఒక రోడ్డుకు శంకుస్థాపన చేసి ఇక్కడి నుంచి లలితాపురం వరకు డబుల్ రోడ్డు మధ్యలో వదిలేసి వెళ్ళిపోయింది.
కాంట్రాక్టులందరినీ పట్టుకొచ్చి కూర్చోబెట్టి బతిలాడి ఇప్పుడే చేపిస్తున్నాడు. సెంట్రల్ లైన్ ₹1 కోటి మొన్ననే తెచ్చారు. మరి వాళ్ళు చేసే పనులు ఎక్కడ? మరి అసంపూర్తిగా వదిలిపెట్టిన పనులన్నీ కూడా మా గవర్నమెంట్లో, తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్, ఇందిరమ్మ రాజ్యంలో ఈ పనులన్నీ సాగుతూ ఉంటాయి. ముందే చెప్పా, ఉచిత బస్సు ఇచ్చాము, డోక్రా మహిళలకు మండలానికి ఒక బస్సు ఇచ్చాము. ఇవన్నీ నిజాలు, ఇవి అబద్ధాలు కావు. ఇవి ఉచితంగా రేషన్ బియ్యం ఇస్తున్నాం, భారతదేశంలో ఎక్కడ లేదు. రేషన్ కార్డు ఇచ్చాము. రేషన్ కార్డు అనేది ప్రతి కుటుంబానికి అవసరం. అది ప్రతి పేద కుటుంబానికి, ఉన్నోడికి అవసరం లేదు. ఇందిరా బిల్లు ఇచ్చాము, డోక్రా మహిళలకు 1 నెలల రుణాలు ఇచ్చా. ఎల్వేసులు కొన్ని వేరియేషన్లు మినిమం 5 లక్షల నుండి 10 లక్షలు. ఆరోగ్యశ్రీ ఇచ్చా. ఇలా చెప్పుకోవడం పోతే బోర్డులు ఉన్నాయి, చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్గా ఎల్లందు డిపో తీసుకుందాం. బస్ డిపో, ఎల్లందు బస్ డిపో 5 బస్సులతో ఉండే, అది ఇప్పుడు 37 బస్సులు అయ్యి ఒక డిపో మేనేజర్ని అపాయింట్ చేయించాం మొన్ననే, సపరేట్. 570 చిల్లర కార్మికులు ఉన్నారు. మొన్నదాకా ఇన్ఛార్జ్ ఉండే కొత్తగూడెం డిపో. ఇప్పుడు ప్రత్యేక డిపో ఏర్పడ్డది. ఇక్కడ ఎవరు ఏర్పరిచారు? మా గవర్నమెంట్ ఏర్పరిచింది. చిన్న డబ్బా పెట్టిపోయాం అక్కడ. 5 మనుషులు, 5 బస్సులు ఎటు తిరగాలి. ఈరోజు ప్రతి ప్రాంతానికి బస్సులు నడిపిస్తుంది. ప్రతి ప్రాంతానికి కూడా బస్సులు నడిపించే కార్యక్రమం పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. మరి ఏమి చూసుకుంటేనే వాళ్ళు మత్తులో ఉండి ఓడిపోయి నిద్రపోయి లేచి ఈ ప్రచారం చేస్తారు, గ్రూప్ ప్రచారం. బడా గ్రామాలలో కరెంట్ ఎప్పుడో ఇస్తే అది లేదంటారు. అది వాళ్ళు ఇచ్చింది ఒక పని చెప్పాలండి, ఒక్క పని. ఒక ఇందిరా బిల్లా, ఒక రేషన్ కార్డా, ఒక ఉచిత బస్సు ప్రయాణమా, ఏమి ఇచ్చారు వాళ్ళు పేదోళ్ళందరూ? ఇది పేదల ప్రభుత్వం. నిరంతరం కాంగ్రెస్ పార్టీ ఇక్కడే కాదు, దేశం మొత్తం కూడా పేదల కోసం ఆలోచించే పార్టీ ఒకటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. సోనియా గాంధీ గారి నాయకత్వంలో వాళ్ళ కుటుంబం ఆనాడే ఏమంటా ఉంటారు బీజేపీలు కూడా ఇవ్వాలి. సర్ గురించి కూడా మాట్లాడదు, ఓట్ల గురించి కూడా వాళ్ళు ఇవ్వాలి. కాంగ్రెస్ వాళ్ళు దోపిడీ చేస్తారు, కేంద్రం చేస్తుంది. అది పిచ్చోళ్ళ మంచోళ్ళ వాళ్ళు. కేంద్రం తప్పుడు తడకల వాటర్ లిస్ట్ తయారు చేసి నిజమైన ఓటర్లు పక్కకు పెట్టి బోగస్ వాళ్ళు తెచ్చే కార్యక్రమం వాళ్ళది. దాన్ని తీసేయాలని చెప్పి మేమే కమిటీలు వేసుకొని మీటింగ్లు పెట్టుకుంటే మమ్మల్ని చూసి వాళ్ళు మీటింగ్ పెట్టింది. ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు మమ్మల్ని అంటారు. ఈరోజు మమ్మల్ని అనే పనిలే, ఇద్దరు కలిసి బీజేపీ వాళ్ళని అడగాలి. బీజేపీలో ఒకటే కదా, బీజేపీ బీఆర్ఎస్ దోస్తేనాయి. వాళ్ళేది కడుక్కుంటారు, కాంగ్రెస్ పార్టీ తిడతారు వాళ్ళు. మేము కూడా ప్రతి గ్రామంలో, ప్రతి బూత్లో కూడా బూత్ కమిటీలు వేసుకున్నాం. ప్రతి బూత్లో కూడా ప్రతి ఒక్కరికి ఓటు పెట్టి ఏర్పాటు చేస్తాం. ఆ గ్రామంలో అదే బూత్లో ఒక ఓటు 7 ఉంటే ఒక ఓటు ఇంకో బూత్లో ఉంటుంది. అట్లా కాకుండా అన్నీ కలిపి ఒకే ఓటు ఏర్పాటు చేస్తాం. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలందరూ కూడా ఆశిస్తారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం, ధన్యవాదాలు.